ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు చాలా తీవ్రమైన ట్వీట్ పెట్టారు. ఈయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడుగానే చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు కలిసి ఈ రెండేళ్లలో చేస్తున్న రాజకీయాలపై మాత్రం ఆయన అప్పుడప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న డీలిమిటేషన్ కారణంగా సదరన్ స్టేట్లకు తీవ్ర అన్యాయం జరగబోతోంది. లోక్సభ స్థానాలు అనుకున్న స్థాయిలో నార్త్ తో పోలిస్తే ఆ స్థాయిలో పెరగకపోవడం వల్ల సదరన్ స్టేట్ల రాజకీయ పలుకుబడి ఢిల్లీ స్థాయిలో వీక్ అవుతోంది అన్న ఆందోళన ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీదే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ఒక చంద్రబాబు నాయుడే దీన్ని అడ్డుకోవాలి అన్న ఒత్తిడి కూడా పెద్ద ఎత్తున వస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మద్దతు ఇస్తున్నారు. దీనిపైనే మన్యం నాగేశ్వరరావు చాలా తీవ్రమైన ట్వీట్ పెట్టారు. మీ అధికార దాహం తీర్చుకోవడానికి ఆనాడు మీ మామ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీరు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీ కుటిల రాజకీయాల కోసం కనీసం అవశేష ఆంధ్రప్రదేశ్లోనైనా అధికారంలోనికి వస్తామనే దురుద్దేశంతో 2008లో సమైక్యాంధ్రను విడుగొట్టమని మీరు రాసిన ఉత్తరం వల్లే తెలుగు జాతి రెండుగా చీలిపోయింది. గతంలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించినట్టు రాసిన లేఖను కూడా మన్యం నాగేశ్వర్ తన ట్వీట్లో యాడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అధికార దాహంతో దక్షిణ భారతదేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీలు చేస్తున్న అన్యాయాన్ని మీరు సమర్థిస్తూ తెలుగు జాతికి మాత్రమే కాదు మొత్తం భారతదేశానికి, భారతావనికే ద్రోహం చేస్తూ ఉన్నారని వ్యాఖ్యానిస్తూ అత్యంత తీవ్రమైన ఒక కొటేషన్ వాడారు కేసీఆర్ అన్న వ్యాఖ్యల్ని. దేశ చరిత్రలోనే చంద్రబాబు లాంటి నీచ, నికృష్ట, దుర్మార్గ రాజకీయ నాయకుడు ఎవరూ లేరు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నప్పుడు నేను నమ్మలేదు. కానీ మీరు ఆయన మాటల్ని మళ్ళీ మళ్ళీ నిజం చేస్తుంటే నమ్మక తప్పడం లేదు అని మన్యం నాగేశ్వర్ రావు ట్వీట్ పెట్టారు. ఈయనే కొద్ది రోజుల క్రితం కూడా చాలా తీవ్రంగా నారా లోకేష్ ను, చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. బిల్ గేట్ ఏపీకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు ట్వీట్ చేసిన మన్యం నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు నుంచి వారసత్వంగా నారా లోకేష్ కూడా ఒక టన్నెల్ విజన్ వచ్చేసింది. అంటే మిగిలిన ప్రపంచాన్నంతా వదిలేసి వాళ్ళకి ఇష్టమైంది మాత్రమే చూస్తూ ముందుకు వెళ్లే ఒక విజన్ వచ్చేసింది అని విమర్శించడంతో పాటు 2004, 2019 ఎన్నికల ఓటమి నుంచి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏ పాఠాలు నేర్చుకోలేదు. మళ్ళీ అదే గ్రామీణ ప్రాంతాన్ని వదిలేసి, క్యాడర్ని వదిలేసి, ప్రజలందరినీ వదిలేసి కేవలం మళ్ళా ఇలా బిల్ గేటు, ఐటీ అంటూ వెంటబడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం లేదన్నట్టుగా కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే మన్యం నాగేశ్వర్ ట్వీట్ చేశారు. ఇంకా ఈ రోజు అయితే కేసీఆర్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి చేసిన వ్యాఖ్యల్ని డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ కేసీఆర్ చెప్పింది నిజమే అని నమ్మాల్సి వస్తుంది మీరు చేస్తున్న పనుల కారణంగా అని మన్యం నాగేశ్వరరావు విమర్శిస్తూ ఉన్నారు.